అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు స్వాగతం, సుస్వాగతం. అందరూ పక్కన ఉండాలి. మన మంతన్న గారిని వేదిక దగ్గరికి రావాల్సిందిగా మంతన్న గారిని సవివరంగా మన మంత్రివర్యులు, అదేవిధంగా ఈ గిరిజన గ్రామాలు చెంచుగూడాలలో అభివృద్ధి చేయండి సార్. మాకు అన్నిట్లో అక్కడ కరెంట్ టైమింగ్ రావట్లేదా? ఇప్పుడు బిల్లకు ఉందని ఒక చెంచుగూడ నేను అడిగింది మీకు అర్థమైందా? ఇప్పుడు వ్యవసాయం ఆల్రెడీ ఇచ్చున్నాం కదా, దానికి కరెక్ట్ గా సరైన కరెంట్ లేదా, సరిగ్గా రావట్లేదా? అంటే కొన్ని గూడాలకు ఇచ్చారు సార్, వ్యవసాయం చేసుకుంటారు. ఇచ్చిన గూడాలకు బాగుండయా? బాగుంది, బాగానే ఉంది. ఈయన గూడాలకి ఈయన గూడాలకి 3 ఫేజ్ కరెంట్ సౌకర్యం కల్పించమంటారు. ఏంటండి అది? ఎక్కడ మీ ఐడెంటిఫై చేశారా? 3 ఫేజ్ మరిపాలెము, తుమ్మలబయలు, పెద్దమన్న మీరు ఐడెంటిఫై కాబట్టి తీసుకెళ్ళంగా చెంచు గ్రామాల్లో వాళ్ళకి కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము. దాదాపు 1750 మందికి కరెంటు లేని ఇల్లుగా గుర్తించాము. ఒక 1000 మంది దాకా దాదాపు ఇచ్చాము. ఇంకొక 611 మందికి ఇంకా ఇవ్వాలి. అది టైగర్ రిజర్వ్ అవడం వల్ల చాలా కష్టం ఉంది అక్కడ. దానికి సోలార్ ద్వారా బ్యాటరీ బ్యాకప్ తోటి చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ కూడా రెడీ చేయమన్నాం. అది రెడీ చేస్తున్నాం. తొందరలోనే దాన్ని కూడా వాళ్ళందరూ కూడా వెలుగునివ్వాలనే దానికోసం చూస్తున్నాం. దాని తర్వాత వాళ్ళు వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. దానికి కూడా నీళ్లు ఓర్లేసి సోలార్ ద్వారా నీళ్ళు ఇప్పించమని అడుగుతున్నారు. దాని మీద కూడా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా అది కూడా చేస్తాము. వాళ్ళు ఉపాధి హామీ ద్వారా పనులు ఇప్పించండి, మేము కూడా పనులు చేసుకుంటూ ఉన్నారు. అది ఇమీడియట్గా పీడీ గారితో మాట్లాడి ఇమీడియట్గా 10 దినాలు పెట్టి వాళ్ళకు కూడా పనులు కల్పించాలని చెప్పాను. చేస్తామని చెప్తున్నారు. ఇంకా వాళ్ళు నివసించే చాట కొన్ని చోట్ల రోడ్లు అడిగారు, ట్రైన్లు అడిగారు, కొద్దిగా శుభ్రపరచమని అడిగారు. ఆ ప్రాంతాన్ని కొద్దిగా నీట్గా పెట్టించుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళకి అది ఇంకేదైనా అవసరం అనుకుంటే వాళ్ళు, ఇంకేదైనా అవసరమైతే వాళ్ళు దేవుళ్ళ గుళ్ళు కావాలంటే గుళ్ళు, ఏది కావాలన్నా సరే వాళ్ళకి చేయడానికి మీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.